హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి చరణ్ అన్న చాలా రోజుల తర్వాత అంటే పెద్ద ఫస్ట్ లుక్ అంతా అయిపోయింది, టీజర్ అంతా అయిపోయింది. సో అలాంటి రేంజ్లో ఒక పిక్ అయితే మనకు బయటకు వదిలాడు అనమాట. సో మీకు ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తున్నాను. ఈ పిక్ రిలీజ్ చేయడం అనేది సో ఏమనుకుని రిలీజ్ చేసాడో తెలియదు. జస్ట్ పెద్దలో నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ కోసం ప్రిపేర్ అవుతున్నాను అని జస్ట్ అనౌన్స్ చేయడానికి ఒక పిక్ రిలీజ్ చేశాడు అంతే. ఆ ఒక్క పిక్ ఎప్పుడైతే రిలీజ్ చేశాడో సోషల్ మీడియా మొత్తం ఇంకా అదే పిక్ రన్ అవుతుంది. అంటే చాలామంది చాలా రకాల ఎడిట్లు కూడా చేశారు. అవి కూడా మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. అంటే ఇంకా ఫ్యాన్స్ అయితే పిచ్చి అయిపోయినారు. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే న్యూట్రల్ ఆడియన్స్ ఇంకా ఎక్కువగా ఆసక్తి చూపించారనమాట. అంటే ఆ బైసెప్స్ చూసి అసలు నిజంగా ఇండియాలోనే ఇలాంటి బాడీ ఎవరికి ఉండదు, టాలీవుడ్లో ఎస్పెషల్లీ. టాలీవుడ్ ఇంకా ఎందుకు, మొత్తం సౌత్ అనుకోండి, ఇంకా సౌత్లో ఎలాంటి బాడీ ఎక్కడైనా చూపించగలరా అని చెప్పి చాలా రకాల కంపారిజన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. కోర్స్ చరణ్ ఏంటంటే అప్పుడు ధృవ 2016, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2025. ఇప్పటికీ కూడా బాడీ బిల్డింగ్ మీద అలాంటి కన్సిస్టెన్సీ పెట్టుకొని అలానే మెయింటైన్ చేస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు గైస్. ఎంతో డైట్ ఉండాలి, ఎంతో ప్యాషన్ ఉండాలి, చాలా హార్డ్ వర్క్ ఉండాలి. అవేమీ లేకపోతే బాడీ అనేది అంత ఈజీ కాదు. నేను పేర్లు చెప్పను కానీ చాలామంది మనం చూసాం హీరోల్ని. ఒక బాడీ ఒక సినిమాలో ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసప్పటికి మళ్ళీ అలాంటి బాడీ తీసుకురావాలంటే వాళ్ళు చాలా కష్టపడతారు. అది మనకు డిఫరెన్స్ తెలిసిపోద్ది. ఎక్కడో లుక్స్ పాడైపోవడం, ఫేస్ పాడైపోవడం ఏదో జరుగుతుంటుంది. కానీ ఎవర్ గ్రీన్ చార్మ్ అలానే ఉంటూ, యాటిట్యూడ్ అలానే ఉంటూ, ఒక ఆరా మెయింటైన్ చేస్తూ చరణ్ మాత్రమే డెలివర్ చేయగలడు అని ఇంకోసారి ప్రూవ్ అయిందనమాట. అంతే గైస్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు పర్సనల్గా నాకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ ఆయనకు ఆల్మోస్ట్ 40+, 45 years ప్లస్ ఉంటుంది. ఈ రోజుకి కూడా అలాంటి బాడీ మెయింటైన్ చేయగలుగుతున్నాడు. అంతా స్టిఫ్గా ఉంటాడు అనమాట. అక్కడ ఎలా అయితే హృతిక్ రోషన్ అందరినీ మెప్పిస్తూ ఎలా అయితే పేరు సంపాదించుకుంటున్నాడో చరణ్ కూడా రోజు రోజుకి అలానే పేరు సంపాదించుకుంటున్నాడు అనమాట. చెప్తాను కదా, ఇప్పుడు న్యూట్రల్ పేజెస్ అన్నీ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరూ ఇంకా మ్యాడ్ అయిపోయినారు అనమాట. అలాంటి లెవెల్లో చరణ్ పిక్ రిలీజ్ చేసి అసలు పెద్ద మూవీ హైప్ అనేది ఎక్కడికో లేపేశాడు. యాక్చువల్గా నిన్న ఫ్యాన్స్ అందరూ కూడా 250 days ఉంది అని చెప్పి ఇంకో 250 రోజుల్లో పెద్ద రిలీజ్ అని చెప్పి ట్రెండ్ చేశారు. ఆ ట్రెండ్ చేయడం, మళ్ళీ ఈరోజు చరణ్ పిక్ రిలీజ్ చేయడం, ఈ విషయాలన్నీ చాలా కోఇన్సిడెంట్స్గా అనిపించాయి అనమాట. చాలా బాగుంది గైస్. చరణ్ కూడా ఇంకేదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసమే ఇలాంటి లుక్ ప్రిపేర్ చేస్తున్నాడు. నెవర్ బిఫోర్ లుక్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇప్పుడు గేమ్ చేంజర్లో కూడా తన ఎఫర్ట్ అంతా పెట్టినా ఆ రిజల్ట్ కనిపించలేదు అనమాట. ఎక్కడైనా సరే మనకి శంకర్ని ట్రోల్ చేశారు, ఇంకా ఎవరినో తమను ట్రోల్ చేశారు, వాళ్ళని ట్రోల్ చేశారు, కానీ చరణ్ గారిని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే తను 100% ఇచ్చాడు కాబట్టి. పెద్దలో 200% ఇస్తున్నాడు. ఇంకా రిజల్ట్ వేరేలా ఉంటుంది. సో దాని గురించి చాలా మాట్లాడుకోవాలి మనం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకేమనిపించింది ఏంటి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.